నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మిస్ వరల్డ్ సెమీఫైనల్ ఈవెంట్ ను ప్రత్యక్షంగా వీక్షించిన గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించిన మిస్ వరల్డ్ సెమీఫైనల్ ఈవెంట్ ను జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన ఫైన్ ఆర్ట్స్ గురుకుల స్కూల్ మల్కాజ్గిరి, ఎదులాబాద్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం లభించింది. బంగారుపాలెం మండల కేంద్రం నుండి రాజమానిపేట పోవు రహదారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారడంతో టీడీపీ నాయకులు సింగిల్ విండో మాజీ చైర్మన్ నాగరాజు నాయుడు, రామినేని బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గుంతలమయమై చెరువులను తలపిస్తున్న రహదారి నందు వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా నాగరాజు నాయుడు మాట్లాడుతూ, సుమారు 20,000 మంది జనాభా ప్రయాణించే ఈ రహదారి దశాబ్దాలుగా ఇలానే ఉందని వాపోయారు. ప్రభుత్వాలు మారినా మా రహదారి పరిస్థితి మారడం లేదని తెలిపారు. గత ప్రభుత్వంలో పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పరిష్కారం కాలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంగాపల్లి మండలం నుంచి రాజమండ్రి దగ్గర విద్యుత్ చేను పేరమంట మరలోకి జేఎం పెనిగా
7 పంచాయతీలు ఈ రోడ్లో పోవాలా. ఇక్కడికి చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు కనీసం 10,000 జనాల పైన ఉన్నారు, అది 20,000 జనాల పైన ఉన్నారు. నిత్యం హెవీ రోడ్డు, హెవీ వెహికల్, హైవే వాళ్ళు కూలి రోడ్డు పాడైపోయిన దాని వల్ల పోయేందుకు ఇబ్బంది పడి చాలా అవసరం పడుతూ ఉన్నారు. కాబట్టి తొందరగా మన గవర్నమెంట్ తొందరగా చేసుకొని మాకు రోడ్డు కల్పించాలి కోరి ప్రార్థిస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారపల్లి మండలం రాజమండ్రి రోడ్డుది. ఈ రోడ్డులో సుమారు 40-50 గ్రామాలు ఈ దారిలో వెళ్తూ ఉంటాం మేము. చాలా దారుణంగా ఉంది. మా పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. వర్షం పడితే మొత్తం చెరువులాగా అయిపోతుంది. గుంతలో బండి తిరుగుతామంటే ఏ దిగుతాము. చిన్నపిల్లలు చాలా మంది పడి దెబ్బలు తిన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీన్ని ఎన్నోసార్లు ప్రభుత్వం తీసుకుపోయినాము. మా ఎమ్మెల్యే ఎవరు చేస్తామని చెప్తున్నారు కానీ బాధ్యత పడుతున్నాము. దయచేసి మాకు వీలైనంత త్వరగా రోడ్డు మంజూరు చేయాలనేసి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఈ రోడ్డు సుమారు 7-8 సంవత్సరాలు ఇదే పరిస్థితి. గత ప్రభుత్వానికి అనేక సార్లు వినిపిస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడున్న మన ప్రభుత్వం అయినా చేసుకుని ఆశిస్తున్నాము. వీలైనంత తొందరగా మాకు ఈ సమస్య నుంచి పరిష్కారం చేసి మా గ్రామానికి రోడ్డు వెడల్పు చేయాలని కోరుతున్నాము. వీలైనంత వరకు వెడల్పు చేసుకుని చాలా బాగుంటుంది. వెహికల్స్ పెరిగినాయి, ఒకప్పటి పరిస్థితిలో లేదు. ఇప్పుడు వెహికల్స్ పెరిగిన వల్ల యాక్సిడెంట్ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి రోడ్డు వెడల్పు చేస్తూ నీళ్ళకి రా. కర్నూలు జిల్లా ఆదోనిలో వీర్రాజు 1991 మూవీ రిలీజ్ కాగా, మూవీలో ప్రత్యక్షమైన హీరో మరియు ప్రొడ్యూసర్ కిరణ్ మై ఈ కార్యక్రమంలో హీరో చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయించిన పలు పార్టీ నాయకులు, సినిమా హీరో అభిమానులు. ఈ కార్యక్రమంలో హీరో మాట్లాడుతూ, మాకు ఇంత పెద్ద ఎత్తున అన్ని పార్టీ నాయకులు మరియు సినిమా హీరోల అభిమానులు నాపై అభిమానం చూపినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటూ ఎన్ఎస్టీవీ వారితో తెలపడం జరిగింది. ఈ సినిమా మన ఆదంలో రిలీజ్ అవుతుంది అనగానే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన విధానం నాకు చాలా సంతోషం కలిగించింది. మన ఎమ్మెల్యే పార్థసారథి గారు నిన్ననే హైదరాబాద్ లో వచ్చి షో చూశారు. అలాగే ఇక్కడ ఆదోని విషయానికి వస్తే రమేశంకర్, గోపాలన్న, మీనాక్షి నాయుడు సార్, సాయి ప్రసాద్ రెడ్డి సార్, వీళ్ళందరూ ఒక ఆదోని కుర్రోడు
ఇలా చేస్తున్నాడు, మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఒక్క తాటి పైన వచ్చి, అలాగే ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్, అందరు సినిమా హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, అందరు రాజకీయ నాయకులు, అందరూ పెద్దవాళ్ళు, పారిశ్రామికవేత్తలు, అందరూ పెద్ద వాళ్ళందరూ ఒక్క తాటి పైన వచ్చి మన ఆదోని అబ్బాయికి మనం సపోర్ట్ చేయాలి అని నిలబెట్టేందుకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా మీడియా మిత్రులకి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమాల్లో వెళ్ళడానికి స్టార్టింగ్ నేను ఇంజనీరింగ్ మైసూర్ లో చదివినప్పుడు నాకే అనిపించిందండి నేను సినిమాలో వెళ్ళాలి, ఏదైనా చేయాలి అని. బట్ నాకు అందరిలాగానే నాకు ఏం తెలియదు, ఎలా చేయాలో ఏం తెలియదు. బట్ ఏ పని వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయా. అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యి ఈ పని మనం ఎందుకు చేయాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా వస్తూ ఉన్న క్రమంలో నాకు ప్రొడ్యూసర్ గారు కలిసాను. నేను ఇలా కన్నడ సినిమా తీద్దాం అనుకున్నాను. వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు, లేదు నువ్వు కన్నడలో కాదు తెలుగులో చేయాలి అని చెప్పి నన్ను తెలుగులోకి తీసుకొచ్చి నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కల్పించిన మా ప్రొడ్యూసర్ కిరణ్మయి చెరుకూరి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్లీజ్ అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఫిల్మ్ లోనే డైరెక్షన్, హీరో, స్క్రీన్ ప్లే అన్ని చేయడం. కామారెడ్డి జిల్లా కోర్టులో ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. గతంలో 2018లో ఓ కేసు రిజిస్ట్రేషన్ అయింది. ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర 15,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. 10,000 రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు అని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మీకు ఏదైనా రాకపోతే కూడా ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఈ కాపీ ఉంది, మీకు షేర్ చేస్తాను. వీడియో కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి షేర్ చేస్తాను, కావాలంటే అది వీడియో కూడా తీసుకుంటాను. ఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కామారెడ్డి కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు కంప్లైంట్, ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను, తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతిలాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ. తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళకి అక్కడికి తరలించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. 1064 అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. తర్వాత వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏపీపీ గారి ఇంట్లో సోదాలు చేశారు, అది జరుగుతున్నాయి. అది ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి. ఇంతకుముందు కూడా ఆయన అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి, ఇంకా మిగతా ఎవరైనా అప్రోచ్ అయ్యారు? లేదండి, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఏమన్నా ఎవరికి అవి తర్వాత ఎప్పుడైతే విచారణలో ఉంది భాగంగా మీకు చెప్తాను. ఓకే అండి, రైట్.
కుప్పంలో విద్యార్థులకు మంచి చదువును ఇవ్వాలని హాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించాం. మీడియాతో మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ 2022లో స్టేట్ గవర్నమెంట్ నుండి ఎన్ఓసి ఇచ్చింది. 2023లో అఫిలియేషన్ నంబర్ వచ్చింది. 2 సంవత్సరాలుగా పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ తోనే పాఠాలు చెబుతున్నాం. నవంబర్ నెలలో డిఈఓ కార్యాలయం నుండి స్టేట్ గవర్నమెంట్ లో రెన్యువల్ చేసుకోవాలని ఫోన్ చేశారు. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని డిఈఓ తనిఖీలు చేసి రికగ్నిషన్ ఇచ్చారని తెలిపారు. చెప్పినాను కదా, యాక్చువల్లీ ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ చేసినారు. ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చిన రిపోర్ట్లు చెప్పాను కదా. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మారిన వెంటనే ఎంఈఓ గారు 26 అంటే జూన్లోనే ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ అయింది. ఎందువలన అంటే అదే ఇందాక చెప్పాను కదా, దాంట్లో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది నాకు. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. పేరెంట్స్ ఎవరైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళే ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఒక చాన్ బాషా అని ఒక ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తినే ఆయన ద్వారానే ఇప్పించారు. దాంట్లో చాలా క్లియర్గా ఉంది టీడీపీ అని చెప్పేసి. సో గత 5 ఏండ్లలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం చేసింటే, నేను ఒక వైస్ చైర్మన్గా ఉన్నాను మున్సిపాలిటీకి, ఏ ఒక్క రూపాయిన అవినీతి ఉంటే మీరు ఆ విధంగా ఎదుర్కోండి దయచేసి. కానీ ఇక్కడ ఒక 2000 మంది తల్లిదండ్రులు, 1000 మంది విద్యార్థులు, వాళ్ళ ఫ్యూచరు, స్కూలు చేంజ్ చేయాలంటేనే పిల్లలు చాలామంది బాధపడతారు, వద్దు ఇదే స్కూల్లో ఉంటామని. అలాంటిది ఒక సడన్గా వాళ్ళకి స్కూల్ క్లోజ్ అయింది, రికగ్నిషన్ క్లోజ్ అయిందంటే చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. దయచేసి ఈ విధంగా చేయకండి. వేరే నా రకంగా ఏదైనా ఇంకా నా విషయంలో ఇండివిజువల్గా ఏదైనా ఉంటే నాకు ఇబ్బంది పెట్టండి, అంతేగాని విద్యాలయాల మీద దయచేసి రాకండి. ఇంకొకటి, అదేవిధంగా ఈరోజు మన స్కూల్లో 120 స్టాఫ్స్ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్స్, నాన్ టీచింగ్ స్టాఫ్స్, డ్రైవర్లు, క్లీనర్లు. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను 120 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇండైరెక్ట్గా ఆటోలో వచ్చేవాళ్ళు, వేరే రకాలుగా బుక్స్ కానీ ఇంకోటి ఎంతమంది దీనివలన లాభపడుతున్నారు. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రాబ్లం ఉంది. అలాంటిది 120 మంది ఫ్యామిలీస్ స్కూల్ వలన హ్యాపీగా ఉన్నారంటే ఒకసారి ఆలోచించి చూడండి. నా మీద ఉన్న కోపము, నా మీద ఉన్న ప్రాబ్లము దయచేసి స్కూల్ మీద కానీ, ఇక్కడ స్కూల్లో ఉండే స్టాఫ్స్ మీద కానీ, వాళ్ళు ఎవరి మీద, స్టూడెంట్స్ మీద కానీ చూపించకండి. ఒక 200 ఫోన్ కాల్స్ వచ్చినాయి. పేరెంట్స్ అందరూ చాలా ప్యానిక్ అవుతున్నారు, భయపడుతున్నారు. ఏమి సార్ ఇది, ఇంకెట్లా మా పిల్లలకి, మాకు స్కూల్ బాగుందనే కదా ఈ స్కూల్లో చేర్పించాము, కానీ ఈరోజు స్కూల్ ఏదో సోషల్ మీడియాలో ప్లస్ ఏదో న్యూస్లో వచ్చింది. ఇంకొకటి దారుణం ఏంటంటే 8, 9, 10కి మాత్రమే రికగ్నిషన్ క్యాన్సిల్ అని ఇచ్చారు. కాపీలో 8, 9, 10కి మాత్రమే రికగ్నిషన్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి ఇచ్చారు. 8, 9, 10కి మాత్రమే. కానీ న్యూస్ ఏ విధంగా వస్తూ ఉందంటే స్కూలే మూతబడింది, మీరు కావాలంటే వెళ్ళి టీసీలు తీసుకొని వేరే చోట్ల చేర్పించుకోండి. పిల్లలు ఫ్యూచరు, 1000 మంది పిల్లలు ఉన్నారంటే అమ్మా నాన్న అనుకుంటే కూడా 2000 మంది అయినారు. వాళ్ళ ఇంట్లో అత్త మామ ఇలాంటి వాళ్ళు ఉంటే 4000 మంది. 4000 మంది ఎంత ఇబ్బంది పడతా ఉంటారు. మరి నేను మార్నింగ్ సడన్గా అన్నీ సక్రమంగా పెట్టి స్కూల్ రన్ చేస్తూ ఉండి, ఈ రోజులకి లోన్లు పే చేసే మేము ఇంక రిటర్న్ చేయకుండా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మాకు అర్థమవుతా ఉంది. ఒక స్కూల్ రన్ చేయాలంటే ఎంత ప్రాబ్లం అవుతుందని స్కూల్ రన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటిది సడన్గా మార్నింగ్ న్యూస్ చూస్తే మేమేం కావాలి? ఏదైనా నాకు సడన్గా జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? ఖచ్చితంగా నేను హైకోర్టుకి వెళ్తాను. ముధోల్ మండలంలోని ఎడ్విడ్ గ్రామంలో శుక్రవారం రోజు భూ వివాదంపై బైన్సా ఆర్డీఓ కమల్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్లు విచారణ జరిపారు. కొంతమంది తన భూమిని ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారని బాధితుడు
కొందాపురం సాయన్న ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ ఏఎస్పీకి కమిషన్ ఆదేశించింది. పట్టుకున్నాం. ఇప్పుడు ఇలా మీరు సర్వే నెంబర్ ఇప్పుడు స్కూల్ డిస్కషన్ కావడానికి గల కారణం మీరు సర్వే నెంబర్ మెన్షన్ చేయవచ్చు. సర్వే నెంబర్ మీరు కోర్టులో క్రియేట్ చేశారు కాబట్టి ఈ పిటిషన్ అనేది ఈ పిటిషన్ దేనికి సంబంధించిన పిటిషన్ అదే ప్రొడక్షన్ పోలీస్ ప్రొడక్షన్ మరి ఈ పిటిషన్ అమ్మా ఈ ఓకే ఇప్పుడు దీనిలో మీరు సర్వే నెంబర్ మెన్షన్ లేదు అనే ఉద్దేశంతో పిటిషన్ మూడు అట్లా మూడు సర్వే నంబర్ మెన్షన్ లేదు. తర్వాత మీకు డోనర్ కానీ డోనర్ కానీ ఎట్లా వచ్చింది అనేది దానికి నిర్ధారణ జరగలేదు. కానీ ఈ మూడు ఒకటే సింగల్ గ్రౌండ్ మూడు ఒకటే డిస్కస్ అయినాయి. అదే విషయం అవుతుంది. ఇంకా కొత్తగా చెప్పాలా